యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. పోటాపోటీగా నువ్వానైనా అన్నట్టు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం గతంలో కంటే యువకులు రాజకీయాల్లో చురుగ్గా కనబడుతున్నారు. యాదాద్రి జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు 564 వార్డుల్లో 2899 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పోటీలో ఉన్న వారికి గుర్తులు కేటాయించారు. యాదాద్రి జిల్లాలోని 6 మండలాల్లోని 153 పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలక నగరంలోని 33 విక్రమ్కి గ్రామ ప్రజలు పట్టం కట్టబోతున్నారని అక్కడ ప్రజలు చెబుతున్నారు. పోటీలో ఉన్న విక్రమ్ గ్రామ అభివృద్ధికి ఎటువంటి పథకాలు రచించారు, తన కార్యాచరణ ఏంటి? దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పల్లెల్లో ఎన్నికల హోరీ అయితే ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రామన్నపేట మండలంలోని ఇంద్రపాలక నగరంలో ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఈసారి యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి అయితే వస్తున్నట్టు కనపడుతుంది. ప్రస్తుతం యువకుడు మన ముందున్నాడు. అసలు గ్రామ అభివృద్ధి అయిన ముందున్న ఆశయం ఏంది, అసలు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాడు, గతంలో ఉన్న పాలకులు ఏం చేశారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దాం. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు గర్దాస్ విక్రమ్. నేను యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా ఏజ్ వచ్చేసి 33 సంవత్సరాలు. నేను ఒక యువకునిగా ఈ రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ఉద్దేశంతో ఒక యువకుడైతే ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తారనే ఒక లక్ష్యం పెట్టుకొని ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను గత 8-10 సంవత్సరాల నుంచి గ్రామంలో వివిధ రకాలు సేవలు చేసుకుంటూ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతూ గ్రామంలో అన్ని రకాల వర్గాలకు అన్ని రైతుల పక్షాన యువకుల పక్షాన పోరాడుతూ గ్రామంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్ని మేర ఆ సమస్యలను నెరవేర్చాను. ఇంకా కొన్ని సమస్యలు అట్నే మిగిలి ఉన్నాయి. సొంతంగా మనమే రాజకీయంలో వచ్చి గ్రామ సర్పంచ్గా ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించవచ్చనే లక్ష్యంతో ఈసారి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. నేను ప్రస్తుతం గ్రామంలోనే ఉంటా. వ్యవసాయ కుటుంబం, నాకు రైతుల బాధ తెలుసు. ఒక యువకునిగా యువకుల సమస్యలు తెలుసు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మా గ్రామంలో ఒక 12 వార్డులు ఉంటాయి. ఏ వార్డులో ఎలాంటి ప్రణాళికలు చేసుకొని నేను ముందుకెళ్ళనే లక్ష్యంతో ఈరోజు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. ప్రచారం అయితే ఆల్రెడీ ముమ్మరంగా కొనసాగుతుంది. మిమ్మల్ని ఆదరిస్తారని మీరు విశ్వసిస్తున్నారు? తప్పకుండా అండి. గ్రామంలో కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడి గ్రామంలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, ముఖ్యంగా యువకులకు రాజకీయాల్లో ఉంటే నేను చేసే పనులతో ఇంతకుముందుకు చేసిన పనులనే మీరే ప్రత్యేకంగా రాజకీయంలో ఉంటే ఈ ఊరు బాగు చేస్తారనే లక్ష్యంతో నన్ను యువకులు ముందుండి నడిపిస్తున్నారు. అలాగే రైతుల పక్షాన పోరాటం చేయడంతో రైతులందరూ కలిసి మీలాంటి ఒక రైతు బిడ్డ అయితేనే మా రైతుల సమస్యలు తీరుస్తారనే లక్ష్యంతో నన్ను రైతులు కూడా ముందుండి ప్రోత్సహిస్తున్నారు. అందుకే నేను ప్రత్యక్షంగా రాజకీయంలోకి వచ్చి ఈసారి సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. ఇంద్రపాలక నగరంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా మీరు తీర్చబోతున్నారు? మా గ్రామంలో ప్రధాన సమస్యలు వచ్చేసి గ్రామ పంచాయతీ ఆవరణలో అయితే ప్రధాన సమస్యలు వచ్చేసి వీధి లైట్లు, డ్రైనేజీలు, కరెంటు సమస్య ప్రధానంగా ఉంది. అదేవిధంగా సీసీ రోడ్ల సమస్య కూడా ఉంది. అదేవిధంగా యువకులకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాల్సి, ఒక వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు త్రాగునీరు కోసం, మంచినీటి సౌకర్యం కోసం ఒక వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి, గ్రామంలో హై స్కూల్ ఉంది. హై స్కూల్లో సుమారు 3-4 ఎకరాల హై స్కూల్ ఉంది. కాకపోతే ఆ స్కూల్ని మొత్తం స్కూల్ ఉన్నా కూడా ఆ స్కూల్లో పిల్లలు ఎవరు చదవట్లేదు. అందరూ పక్కన మండల ప్రైవేటు పాఠశాలకు కరెక్ట్ వసతులు లేకపోవడం వల్ల వేరే మండల కేంద్రాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ముందు ఒక స్కూల్ని లక్ష్యంగా పెట్టుకొని స్కూల్ని అభివృద్ధి చేసి రైతుల పక్షాన, రైతులకు మార్కెట్ లేక రైతులు మొన్న పడ్డ అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడ్డారు. శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గ్రామంలో యువకులు చాలా మంది ఉన్నారు. ఉద్యోగ కల్పన లేక చాలా మంది ఉన్నారు. యువకులకు ఉద్యోగ కల్పన కోసం జాబులు ఏర్పాటు చేసే విధంగా వివిధ కంపెనీలతో సంప్రదించి జాబులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాలు రాకముందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి గతంలో మేము రాజకీయాల్లోకి రాకముందుకే మేము గత ప్రభుత్వం నుండి కొట్లాడి గ్రామంలో ప్రధాన ఆలయమైన శంకరగుట్టకు సీసీ రోడ్డు వేయించడానికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి రోడ్డుకు మరమ్మతులు చేశాము. అదేవిధంగా గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని
పరామర్శించి ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాము. అదేవిధంగా విద్యార్థుల పట్ల మేము స్కూల్లో కూడా చాలా కార్యక్రమాలు చేశాం. స్కూల్ పిల్లలకు షూ కానీ, నిరుపేద విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితులు చాలా మంది విద్యార్థులకు ఫీజు కట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచే ప్రభుత్వం నుంచే ప్రతి దాన్ని నేను ప్రజలకు చేరే విషయం ముఖ్యంగా ముందుండి ప్రోత్సహించాను. కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు తెలవలేకపోయే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సంక్షేమానికి మీరు ఎలిజిబుల్ అవుతారని చాలా మందికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రభుత్వం తరపున కానీ ప్రతిపక్షం పార్టీ కానీ కాకుండా ఇండిపెండెంట్ గా చేశారు. మీరు వాళ్ళని గెలిచే ప్రయత్నం అయితే మీకు ఆశాభావం వ్యక్తం చేయొచ్చా? తప్పకుండా అండి. నా ప్రజలకు ఈ రోజు నేను గత 3 రోజుల నుంచి ప్రచారం మొదలు పెడుతుంటే మీలాంటి నాయకుడుకు మా గ్రామానికి కావాలి, ఈ గ్రామంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని యువకులు, ముసలివారు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నాతో పాటు కలిసి నడుస్తున్నారు. చూశారు కదండి, విక్రమ్ చెప్పేది ఏంటంటే రాజకీయాల రాకముందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. యువతే నన్ను ముందుండి నడిపిస్తున్నారు. ఈసారి నువ్వు ఇండిపెండెంట్ గా వేస్తే ప్రజలు ఆదరిస్తారు. నువ్వు ఎటువంటి పదవి ఆశించినప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. అలాంటిది ఇక నువ్వు రాజకీయ నాయకుడిగా అయితే మన గ్రామం రాష్ట్రంలోనే ముందంజలో ఉంటది, అభివృద్ధిలో తోడ్పడుతుంది అనేది యువకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా గ్రామస్తులు యువకుడినే ఎక్కువ ఎంచుకుంటున్నారంట. గత పాలకులు ఏంటంటే ఒకే కుటుంబ పాలన జరుగుతుంది, మార్పు కోరుతున్నారు. ఇక్కడ విక్రమ్ అయితేనే యువకులకి ధీటుగా ఉంటారు, ఎటువంటి సమస్య అయినా కానీ ఎదుర్కొంటారని ఇక్కడ ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఇంద్రపాలక నగరం ఉన్న తాజా పరిస్థితి. ఇంద్రపాలక నగర ప్రజలు ఏమంటున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి స్వయంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. ఇంద్రపాలక నగరంలో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడైతే ఎక్కువ విక్రమన్న అని వినిపిస్తుంది. ఆయనకి ఎక్కువ చదువు పట్ల అన్నిటిపైన అవగాహన ఉంటుంది. ఇంకా పూర్ పీపుల్స్ కి కొద్దిగా మంచి హెల్ప్ చేస్తాడు. చదువుని అందరికి ఎక్కువ వచ్చేటట్టు చూస్తారు. అంటే గతంలో ఉన్న పాలకులు హామీలు కానీ చేయలేరా? అంటే గతంలో అందరు ఇస్తారు కానీ అందరూ నెరవేర్చలేరు. ఇప్పుడు ఈ అన్న కొద్దిగా మంచి హామీలు ఇస్తున్నారు, నెరవేరుస్తున్నారు. కొద్దిగా ఆయనకి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆయనకి గెలిపిస్తే మంచిగా ఉంటుందని. ప్రస్తుతం ఇంద్రపాలక నగరంలోనే మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు పనిచేస్తున్నారు. చూద్దాం ఇక్కడ రైతులు ఏమంటారో, ఎవరిని కోరుకుంటారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నా, నీ పేరేం పేరే? నా పేరు యాదయ్య. ఇక్కడ సర్పంచ్ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? గడదాసు విక్రయం గెలిచే కోపం ఉందన్న. ఎందుకే? 100%. ఎందుకంటే ఈ యువకుడు రైతుల కోసం ఏం త్యాగం చేస్తానని చేసిండు. ఇప్పుడు ఈ జాగ కూడా ఆయన బర్ల మేపే గడ్డి కోసం కూడా రైతుల కోసం త్యాగం చేసి 8 ఎకరాలు ఆయన ఇచ్చేసిండు కాబట్టి. గతంలో ఉన్న నాయకులు అభివృద్ధి చేయలేదు, ఏం చేసినా గానీ ఆయన కంటే ఈయన యువకుడు రైతుల కోసం కానీ ఏ దానికైనా కొట్లాడి పని చేస్తానికి నమ్మకం జనాలు కూడా 100% ఈయనకే వేస్తారు అనుకుంటూ నేను కూడా ఈయనకే వేస్తాను. 100% ఈయన గెలుస్తాడు. ఓకే, తప్ప యువకుడు రైతులకు కానీ ఏ పని కానీ ఏడేమన్నా రైతుల కోసం కానీ యువకులు ఏదైతే ఇచ్చినా కానీ ఆయన త్యాగం చేసేందుకైనా చేస్తాడు నమ్మకం. ఊళ్ళో అన్ని కులాలు కానీ ఎవరు కానీ. ఇంద్రపాలక నగరంలో ఇక్కడ అవ్వలు కూకొని ఉన్నారు. ఈ అవ్వల్ని అడుగుదాం, ఏమంటారో చూద్దాం. చెప్పమ్మా, ఎట్లా రాజకీయం? సర్పంచ్ ఎవరు గెలుస్తారు? విక్రం గెలుస్తాడు. ఎందుకు విక్రం ఎందుకు గెలుస్తాడు? గెలుస్తాడు, మా ఇష్టం అట్లుంది. ఎందుకు గతంలో ఉన్న పాలకులు చేయలేరు ఇక్కడ అభివృద్ధి? చేయలే. విక్రం చేస్తాడా? చేస్తాడు. ఎట్లా? మాకు నమ్మకం. ఎలాంటి వాడు విక్రమ్? ఎలాంటి వాడు అంటే మంచోడు. నాకు నా పిల్లలు తెచ్చిన నా ఇంటికి వచ్చిండు. నాకు 35 కిలో బియ్యం చేసిండు ఒక్కదానికి. నా ముసలోడు తెచ్చినాక చల్లగుండా మంచోడు అయ్యా. గతంలో ఉన్న నాయకులు చేయలేరు మాకు ఇది ఏం చేసిండ్రు? ఏం చెయ్యలే. ఏందో 5 10 చేతులు పెట్టిండ్రు, ఓటేపించుకున్నారు అంతే. నాకు ఏం లేదు బిడ్డ. ఇప్పుడు ఇల్లు లేదు, ఇడుపు లేదు, నాకు రేకులు వేసుకున్నాం, ఏం లేదు.
మోరు లేదు, నా కొడుకుకి పింఛన్ లేదు. నా పెద్ద కొడుకు ఇంకా ఇంతవరకు పింఛన్ రాలే. విక్రమ్ కాలంలో పడ్డా చేపిస్తా అన్నాడు. అంటే గెలుస్తాడంటావా? గెలుస్తాడు చూడు అంటే తప్పకుండా. ఆ. ఉమ్. ఇంద్రపాలక నగరంలో ఇక్కడ మరి కొంతమంది మహిళలు అయితే కూకున్నారు. ఒకసారి ఇక్కడ అడిగి చూద్దాం వీళ్ళ ఏమంటారో, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, ఇక్కడ ఎవరుని ఎన్నుకునే పోతున్నారో వీళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. ఏం చెప్పాలి మరి? సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఎవరిని ఎన్నుకోబోతున్నావు? ఊళ్ళకి ఏమవుతున్నా అంటే నాకు ఎవరు సాయం చేసిరో వాళ్ళకి ఇస్తా. ఆ, నా బిడ్డే నాలుగు చచ్చిపోయిండు ఉమ్, ఒక్కరోజే. నా బిడ్డ బాగాలేక పరిస్థితి మంచిగా లేక చచ్చిపోయింది అనగానే మా అల్లునికి తెలవంగానే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. ఇద్దరు ఒకనే నాడు. ఉమ్, అప్పుడు తెలుసుకుండు మేము పీనిగని తీసుకొని వచ్చే వరకల్లా వచ్చిండు. ఒక 10,000 ఇచ్చేసిండు. ఆయనకి ఇట్లా అంటే ఇంతవరకు అయితే చేయలే. ఆ, ఇంతవరకు ఎవ్వరు చేయలే, లైట్లు చేయలే, ఏం చేయలే, రోడ్డు పోయలే, ఆ, ఏం చేయలే. ఇప్పుడు వచ్చిన ఆయన వస్తే చేస్తా అన్నాడు. ఉమ్, ఆయనకి వేస్తాం, ఉమ్, గెలిపిస్తాం, చేస్తాడు మా పని. ఈ పని చుండి కూడా లైట్లు వేయంటే కూడా వేయలే, ఆ రోడ్డు పోయమన్నా పోయలే మాకు. ఉమ్, ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం ఆడికి లేరు దాకా చూడు అట్లనే ఉంది. ఇప్పుడు గెలిస్తే భగవంతుని పుణ్యాన్ని ఆయన గెలిచాలి, ఉమ్. మేము ఆయనకి ఓటు వేయాలి, మేము గెలిచాలి, మాకు మంచిగా చేయాలి. ఆ. నా బిడ్డ అల్లుడు చచ్చిపోతే మాత్రం ఉమ్, 10,000 తెచ్చిండు, ఇచ్చిండు. నాకు చిన్న చిన్న పిల్లలు కనేసి పోయారు. ఉమ్, అంతే. లలిత, మాది ఇంద్రపాలనగరము. ఊర్లో ఇంత ముందుకు ఇంద్రపాలనగరంలో పాలకులు ఏ అభివృద్ధి చేయనట్టు అనిపిస్తుంది. వాళ్ళకు సపోర్ట్ చేసినాము, ఇంతవరకు మాకేం చేయలేదని కనిపిస్తుంది. ఇప్పుడు విక్రమ్ అనే సర్పంచ్ నిలబడ్డాడు. ఆయన గతంలో ఏం నిలబడకున్నా గానీ బాగానే అందరికి సహకరించిండు. ఇక్కడ మార్కెట్లో ఇట్లా కొంచెం భూమి ఇచ్చిండు. రైతులని చాలా గొడవ పడుతుంటే ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేసిండు. అన్ని పదవిలో లేకున్నా గానీ అన్ని ముందు వాడి అన్ని నేర్పించిండు, ముందు నడిపించిండు ప్రజల్ని ఇట్లా తీసుకుపోయి. ఇంత ముందుకున్న రాజకీయాలు కానీ పంచాయతీలు గొడవలు అన్ని ముందు వాడి ఏది గొడవ చేస్తుంటారు కానీ ఊర్లో మాత్రము ఏది మాకేది సపోర్ట్ చేయనట్టే అనిపిస్తుంది. ఇప్పుడు గొడవలు ముందు అదే నడిపిస్తుంటారు. ఇప్పుడు రాజకీయాలు అవి ఇవనే చూస్తారు కానీ ఊరు ఎట్లుండాలి, బాగుపడాలని అసలు ఎవరికి మనసులో కోరికలు అలాంటివి ఉండవు. ఇప్పటికైతే విక్రము బాగానే పదవిలో లేకముందుకే చాలా పనులు చేసిండు. ఇప్పుడు ఇట్లా ఊర్లో ఇట్లా ఆయననే కొంచెం ఎన్నుకుంటే జర బాగుంటదని ప్రజలు ఇట్లా అందరూ అనుకుంటురు. ఆయననే రావాలని ఇట్లా మనస్ఫూర్తిగా మేము ఇట్లా అనుకుంటున్నాము. చాలా మంది నోర్లలో ఇట్లా ఆయననే విక్రమ్ వస్తేనే బాగుంటాడు. మాకు ఇట్లా చాలా దళిత బంధువు, మా హస్బెండ్ చనిపోయినప్పుడు ఇట్లా ముందు ఉండి అన్ని నడిపించిండు. సర్పంచ్గా లేకున్నా కానీ అన్ని పనులు ముందుబడి చేసిండు. కొంచెం మన అన్న సపోర్ట్ ఇట్లా ఆయన కొంచెం ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ఇట్లా ప్రజలు ఆయననే రావాలని కొంచెం మనస్ఫూర్తిగా ఉన్నది. కొన్ని ఇక్కడ సందులో పడి లైట్లు రోడ్లన్నీ చేసిండు, అభివృద్ధి మంచి పనులు మంచిగా చేసిండు. ఇప్పుడు నిలబడే వ్యక్తికి సర్పంచ్గా నిలబడే ఆయనకు మేము తప్పకుండా ఆయన ఓటేస్తాం, గెలిపించుకుంటాం.